నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకి స్వాగతం నా పేరు రాజు వార్తల ముందుగా హెడ్లైన్ చూద్దాం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు నేటి నుండి ఏపీలో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం గుడివాడలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు వైకాపా అధినేత వైఎస్ జగన్పై ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించింది. 2047 వికసిత్ థీమ్తో ఈ ఏడాది 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించనున్నాయి. आजादी के पूर्व 40 करोड़ देशवासियों ने वो जज्बा दिखाया, वो सामर्थ्य दिखाया, वो एक सपना लेकर के चले, एक संकल्प लेकर के चलते रहे, जूझते रहे। एक ही स्वर था वंदे मातरम, एक ही सपना था भारत की आजादी का। 40 करोड़ देशवासियों ने, और हमें गर्व है कि हमारी रगों में उन्हीं का खून है, वो हमारे पूर्वज थे। सिर्फ 40 करोड़ लोगों ने दुनिया की महासत्ता को उखाड़ करके फेंक दिया था, गुलामी की जंजीरों को तोड़ दिया था। अगर हमारे पूर्वज, जिनका खून हमारी रगों में है, आज हम तो 140 करोड़ है। अगर 40 करोड़ गुलामी की बेड़ियों को तोड़ सकते हैं, अगर 40 करोड़ आजादी के सपने को पूर्ण कर सकते हैं, आजादी लेकर के रह सकते हैं, तो 140 करोड़ देश के मेरे नागरिक, 140 करोड़ मेरे परिवारजन अगर संकल्प लेकर के चल पड़ते हैं, एक दिशा निर्धारित करके चल पड़ते हैं, कदम से कदम मिलाकर कंधे से స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తామని తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించిందన్న చంద్రబాబు 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరించే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికతో అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించినట్లు గుర్తు చేశారు. కేవలం ఆంధ్రవనికే కాక యావత్ భారతావనిలోనే పేరెన్నికగన్న పరిపాలనా దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయమనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షుల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. గత 5 ఏళ్లలో ప్రజల కష్టాలు ఆవేదన వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం. నాడు నేడు అని మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది. రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదకాలిచ్చింది. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 16,340 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేరు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు తగలేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రందనలు చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఆయన ప్రారంభించారు. అర్ధాంగి నారా భువనేశ్వర్తో కలిసి క్యాంటీన్లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్వాగతిస్తున్నారు జిల్లా యంత్రాంగం, గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ పథకాన్ని నాడు గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చాలని మంచి ఆశయంతో ఒక చక్కటి భోజనంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆకలి నిలబడకూడదనే మహోన్నత లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేశారు. ఒకసారి గట్టిగా కట్టాల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. వారితో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్పై ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి జగన్ అధికారంలోకి రావాలని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి వైకాపా విశ్వసనీయత కోల్పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రారని వ్యాఖ్యానించారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్నీ తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం. 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు. వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్నీ పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు రాజేంద్ర ప్రసాద్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇది ఒకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమని, భారతీయులకు ఒక గొప్ప పండగ రోజుని తెలిపారు. వారి త్యాగాలను యువతరం తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో 78 స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం సైనికులు, రైతులే ఈ దేశానికి వెన్నెముకని కొనియాడారు. దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా భక్తులు వందే మాతరం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అయినా, కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్మరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం, మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి, ఎండకి, వానకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం ఉండదు. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటముడ్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచించేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో, అందుకే మీ అందరికీ తెలుసో లేదో, గురజాడ అప్పారావు అని ఒక కవి, ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆయనకు పోలీస్ జాగిలం పుష్పగుచ్చంతో స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పవన్ మోకాళ్లపై కూర్చుని జాగిలం నుంచి బొక్కే తీసుకుని దానికి సెల్యూట్ చేశారు. క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కండిషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మేము కేసుల్లో ఉంటే మాకు షరతుల్లో కూడిన బెయిల్ ఇస్తారు. ఏమంటారు, పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని. మా పరిస్థితి, మా ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటి నుంచైనా ఐపీఎస్, ఐఏఎస్ సార్ మారండి, సార్ మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి. అన్నెసరిగా ఏమీ లేని మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించి, మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా, అన్ని ఇచ్చినాను. డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు. తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్.
ఇంకోసారి చేయొద్దండి, ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిలా మీకు? మాకు కోర్టు ఇస్తుంది కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. అసలు కండిషన్ బెయిల్ వదిలి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్ కి వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్. మమ్మల్ని ఎంత కష్టపడ్డారో, ప్రజలను ఎంత కష్టపడ్డారో ఆలోచించుకోండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నన్ను కష్టపడ్డారు, అన్ని చేశారు, కానీ దిస్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్. సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్. కండిషన్ బెయిల్ పొద్దునే పోల సంతకాలు పెట్టాలా. మాది మీది ఒకటే కదా సార్. తప్పు చేసినారు, నేనైతే అనుభవించాలని చెప్పను. వదిలిపెట్టాడు సార్, నాట్ గుడ్. ఇయర్లో పెట్టేసేయండి. ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటే సార్ చెప్పినారు, గెస్ట్ రూమ్ లో వచ్చి పెట్టమంటే గెస్ట్ రూమ్ లో కూర్చోవాలా మీరు కూడా. అయితే మాదే పరిస్థితి మేలు కదా, సంతకం పెడతాను ఇంటికి పోతాం. మీ పరిస్థితి అది కాదు, చాలా చెడ్డది. ఎవరికి జరగకూడదు. ఐపీఎస్ కి ఐఏఎస్ కి మారండి, దయచేసి మారండి, మారండి, మారండి. ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన బాబు ఇప్పుడేమో ఆ హామీలు అమలు చేయడంపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు విధానాలు ఎలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లియర్గా అర్థమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ హామీలపై బాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఆయన మాటల్లో కనిపించినటువంటిది ఈ గడిచినటువంటి 2.5 నెలల కాలంలో ఏమి చేశాం, అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం, ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో, చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు తీరు, చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు, ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు. ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కు సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు,
మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? అప్పుడు నీ నుంచి ప్రజల స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశం? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రజలందరి కళ్లలో ఆనందం కనబడుతోందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో మంత్రి లోకేష్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా యంత్రాంగం తయారు చేసిన అభివృద్ధి శకటాలను వీక్షించి ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేశారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ఉత్తమ స్టాళ్లకు మంత్రి అవార్డులు అందించారు. అలాగే జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులను అందజేశారు. పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా మోగుతోంది. రాష్ట్ర మానవ వనరులు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వందనం స్వీకరిస్తూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ గుంటూరులో చక్కగా వారు అన్ని పరిశీలిస్తూ సాగుతున్నారు ముందుకి. తండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను. కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.